లవ్ గాస్పల్ వీక్షకులందరికీ శుభములు. ఈనాటి యువత చెడిపోవడానికి పడిపోవడానికి తమను తాము కంట్రోల్ చేసుకోకుండా తమ వ్యక్తిగతంగా తమను మారకుండా వాళ్ళని నాశనం చేసేటువంటి ప్రధానమైనటువంటి వాటిలో మొదటిది ప్రధానమైనది పోర్నోగ్రఫీ అండ్ మాస్టర్బేషన్. ఇవి మనిషిని చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే ఒక్కసారి అలవాటైతే ఎడిక్ట్ అయితే తమ జీవితాలని ఆలోచనల్ని వేరే లోకం వైపు నడిపించేది, భ్రమింపచేసేది, అంత ప్రభావితం చేసేది కూడా ఈ పోర్నోగ్రఫీ అండ్ మాస్టర్బేషన్. అయితే వీటి గురించి ఏ విధంగా వాటి నుంచి బయటపడాలి, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా వాటి బానిసత్వం నుంచి మనం విడుదల కావాలి అనే విషయాలు ముఖ్యంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంత మాత్రమే కాకుండా చాలామంది వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. ఉపయోగాలు ఉన్నాయా లేదా అంత మాత్రమే కాకుండా వాటికన్నా నిష్ప్రయోజనమైనటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. వాటి గురించి ప్రతి అంశం గురించి నేర్చుకుందాం, అన్నీ తెలుసుకుందాం. దానికంటే ముందుకు అత్యంత ప్రభావితం చేసేటువంటి విషయం పోర్నోగ్రఫీ. ఈ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ప్రాఫిటబుల్ అంటే ఆదాయం కలిగినటువంటి ఇండస్ట్రీలో మొదటిది పోర్నోగ్రఫీ. ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ. ప్రతి సంవత్సరం దాదాపు 13,000 నుంచి 15,000 వీడియోల వరకు కూడా ప్రతి సంవత్సరం అప్లోడ్ అవుతూనే ఉంటాయి. దాని ద్వారా $15 బిలియన్ వాళ్ళు ఆర్జిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగినటువంటి ఆట ఏదైనా ఉందా అంటే అది ఫుట్బాల్. ఈ ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ లీగ్స్ వీటికన్నా ఈ పోర్న్ ఇండస్ట్రీ అనేది పోర్నోగ్రఫీ ఇండస్ట్రీయే అత్యంత ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఇండస్ట్రీ. ఇంకొక నిజమైన ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి సెకను కూడా 3 కోట్ల మంది విజిటర్స్ ఈ పోర్న్ సైట్ని చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది విజిటర్స్ అనేది ఈ పోర్న్ సైట్లో ఉంటారు. అత్యధికంగా టీనేజర్స్ దీని బారిన పడుతున్నారు. డ్రగ్స్ ఇంకా మిగతా అలవాట్లు, త్రాగుడు ఇవి ఎంత అయితే అలవాటో ఇది కూడా ఒక వ్యసనం. కాబట్టి టీనేజర్స్ ఎక్కువగా దీనికి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్లోని ఉటాహ్ అనేటువంటి ఒక ప్రాంతం ప్రత్యేకంగా వీటి కోసమే, అంటే ఈ పోర్న్కి సంబంధించినటువంటి వాటి కోసమే ఆ యొక్క సిటీ అనేది ఉంటుంది. అయితే దాదాపు ప్రపంచంలో ఇది 40వ సిటీ అని ఉంటుంది. అంటే ప్రత్యేకంగా పోర్న్ హబ్ కోసమే ఏర్పాటు చేయబడిన ఈ సిటీస్లో ఇది 40వది. అంటే దేశంలో, ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని ఉంటాయో ఒకసారి ఆలోచించండి. దాదాపు మనకు ఇంటర్నెట్లో దొరికేటువంటి మంచి చెడు అన్నీ కూడా కలగలిపితే ఈ పోర్నోగ్రఫీ అంతకన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు లభించే డేటా కన్నా ఈ పోర్నోగ్రఫీ అనే డేటానే చాలా ఎక్కువ ఉంటుంది ఇంటర్నెట్లో. వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే కల్మషం లేని, పాపం పుణ్యం తెలియనటువంటి చిన్న పిల్లల సహితం కూడా ఈ యొక్క ప్రభావం అనేది వారిని చెడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ స్టడీ ఫండ్ వాళ్ళు నిర్వర్తించినటువంటి ఒక సర్వేలో ఒక 10 సంవత్సరాల బాలుడు బాగా అడిక్ట్ అయిపోయి విపరీతమైనటువంటి పోర్నోగ్రఫీ పిచ్చి పట్టి ఉన్నటువంటి వ్యక్తిగా భావించారు. 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. మనం గూగుల్లో కానీ యాహూలో కానీ సెర్చ్ చేసి ఏదైనా కానీ వాటిలో మనము టెర్మినాలజీ అంటే మనకు కావాల్సిన దాన్ని సెర్చ్ చేసి వెతుక్కుంటాం. ఆ విధంగా 25% కూడా ఎక్కువ పోర్నోగ్రఫీ గురించే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మేల్ ఫీమేల్ పోర్నోగ్రఫీ కాకుండా ఈ మధ్య బాగా ఇష్టపడేటువంటి దానికన్నా 2 అంటే 3 టైమ్స్ పనిచేసేటువంటిది ఏంటి అంటే హిజ్రాలతో అంటే గేజ్ పోర్న్ అనేది ఈ మధ్య బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కువగా దీన్ని వ్యసనాన్ని పడేది ఎక్కువగా పురుషులు అంటే మగవాళ్లే దీన్ని వ్యసనాన్ని పడతారు. అంతేకాకుండా ఇవి గేమ్స్ కానీ, షాపింగ్స్ కానీ, సోషల్ నెట్వర్క్స్ కానీ, ఫినాన్షియల్ అండ్ ట్రావెల్ ఇష్యూస్ కానీ ఇటువంటి వాటికి ఏ ట్రాఫిక్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఈ యొక్క పోర్నోగ్రఫీ సైట్స్కి మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. దీనికి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు, ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళ విషయం ఇంకా పరిస్థితి 10% మంది దాదాపు ఆన్లైన్ పోర్నోగ్రఫీ కోసం చూస్తున్నారు, ఆన్లైన్ అడిక్షన్ కోసం చూస్తున్నారు. అంటే దాదాపు వాళ్ళంతా కూడా విపరీతమైనటువంటి అదొక లోకంలోకి వెళ్ళిపోయారు. వీటి గురించి ఎన్ని చెప్పినా ఇంకా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్లో చాలా శాతం వరకు కూడా అంటే దాదాపు మనకు కావాల్సినవి, అవసరం లేనివి, మిగతా డేటా అంతా కలిపి ఒక ఎత్తు అయితే ఈ పోర్నోగ్రఫీ డేటా అనేది ఇంకొక ఎత్తు. అది దాదాపు మనం వాడే డేటా కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకనే మనకు ఉన్నటువంటి వెబ్సైట్స్ కన్నా ఈ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. 2-3 ఇంతలు 10 ఇంతలు ఉంటాయి. ఎందుకు అంటే అదొక నంబర్ 1 బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఎందుకు నంబర్ 1 అవుతుందంటే ప్రజలందరూ దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా టీనేజర్స్ దీని బారిన పడుతున్నారు. ఎవరు చూడట్లేదు అనుకునేటువంటి విషయంలో వీళ్ళు చూస్తున్నారు. కానీ వారికి జరిగే ఎఫెక్ట్ మాత్రం ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. అయితే భారతదేశంలో 18+ అంటే 18-19 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ యొక్క చూసేటువంటి అవకాశం ఉంటే ఉంటుంది. కానీ ఈ యొక్క నార్త్ కొరియా అనేటువంటి దేశంలో పోర్నోగ్రఫీ చూస్తే, పోర్న్ వీడియో చూస్తే వాళ్ళకి చావే పనిష్మెంట్, డెత్ పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళకంటే చంపేస్తారు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ యూత్ని, వాళ్ళ టీనేజర్స్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మన దేశంలో అట్లాంటిది ఏం లేదనుకోండి. ఇది అలా అలవాటయ్యి వ్యసనంగా మారిపోతుంది.
తాగుడు బాగా అలవాటైతే దాని నుంచి బయటపడడం కష్టం, సిగరెట్ బాగా అలవాటైతే దాని నుంచి బయటపడడం కష్టం. అలాగా ఇది వాటికన్నా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఫీలింగ్స్ కలిగినటువంటి ప్రతిసారి డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది, మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ వీటి ఎడిక్షన్ వల్ల ఈ డోపమైన్ దెబ్బతింటుంది. ఈ డోపమైన్ దెబ్బతిని మన బ్రెయిన్ కూడా పాడైపోతుంది. ఇక ఏ విషయాలు కూడా అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వదు, అంతేకాకుండా గుర్తుపెట్టుకోదు, మెమరీ పవర్ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ముఖ్యమైనది ఏంటంటే ఈ డోపమైన్ దెబ్బతినడం వల్ల ఫీలింగ్స్ చచ్చిపోతాయి, ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ చచ్చిపోయి ఫీలింగ్స్ తగ్గిపోయి కోపాలు, ఉద్రేకాలు, చిరాకులు, ఈ యొక్క టెంప్టేషన్స్కి ఎక్కువగా ప్రలోభాలకి పడుతూ ఉంటారు, బాగా పెరిగిపోతుంది. అయితే ఈ పోర్నోగ్రఫీ వల్ల మనం చాలా ఎఫెక్షన్స్కి గురవుతాం. కానీ వాటి నుంచి బయటకు రావాలి అంటే, వాటి నుంచి విముక్తి పొందాలంటే మనం కొన్ని విషయాలను చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే దానికన్నా ముందుగా ఈ పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాలు మన బాడీకి, మనకి ఏ విధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకుంటే ఎడిక్షన్ నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా బయటకు రావాలి, మన బ్రెయిన్ని, మన పవర్ని, మన లైఫ్ని, మన జీవితాన్ని కూడా మన చేతుల్లోకి తీసుకోవాలి అంటే, మనం వాటి నుంచి బయటకు రావాలి అంటే కొన్ని విషయాలు తెలియాలి. అయితే వాటికన్నా ముందుగా మనకు ఎఫెక్ట్ అయ్యేటువంటి విషయాలు నేను కొన్ని తెలియజేస్తాను. దాంట్లో డోపమైన్ దెబ్బతిని ఫీలింగ్స్ అనేది చచ్చిపోతే ఏ ఫీలింగ్స్ లేకుండా ఓన్లీ కోపం, ఉద్రేకాలతో బ్రతకటమే ఉంటుంది. అంతేకాకుండా జెండర్ హెరాస్మెంట్ బాగా పెరిగిపోతుంది. జెండర్ హెరాస్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మగని ఆడవాళ్ళు వేరే దృష్టితో చూడడం, ఆడవాళ్ళు మగవాళ్ళని ఇంకొక దృష్టితో చూడడం, హెరాస్మెంట్ ఉంటుంది. అంటే అమ్మాయి కనపడగానే హెరాస్ చేయడానికి, అదే తలంపులతో పుట్టడానికి ఈ జెండర్ హెరాస్మెంట్ విపరీతంగా పెరిగిపోయి ఆ గుణం మన క్యారెక్టర్లోకి ఇమిడిపోతుంది. అంతేకాకుండా మనకి బాగా ప్రభావితం చూపేది ఏంటంటే డిప్రెషన్స్. బాగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతాం, చిరాకు వస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. ప్రతి చిన్ని విషయాలకి కూడా కోపపడుతూ మనల్ని మనం కిల్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఈ పోర్నోగ్రఫీ చూడడం వల్లే మాస్టర్బేషన్కి కూడా పూనుకుంటారు. అంటే చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్ని మీరు విపరీతంగా ఈ యొక్క మాస్టర్బేషన్ హస్తప్రయోగం ద్వారా మీరు విపరీతంగా వాటిని బాధించడం అయితే జరుగుతుంది. అదొక అలవాటుగా మారిపోతుంది. అలవాటుకి ముఖ్యమైనటువంటి కారణం కూడా ఈ పోర్నోగ్రఫీ చూడడమే. అంతేకాకుండా లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతినేసి దేని మీద కూడా ఫోకస్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా, ఏ గోలు లేకుండా బ్రతికేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీటికి బాగా అలవాటు పడితే నిజంగా రియల్ లైఫ్ వచ్చినా, మీకు భార్య వచ్చినా, లేకపోతే మీకు భర్త వచ్చినా, ఎవరు వచ్చినా, ఒక రియల్ లైఫ్ పార్ట్నర్ మీకు వచ్చినా కానీ మీ ఫీలింగ్స్ చచ్చిపోతే వాళ్ళతో సుఖంగా ఉండలేరు, వాళ్ళతో ఫీలింగ్స్ పంచుకోలేరు, వాళ్ళతో అసలు రియల్ ఎఫెక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు వర్చువల్గా సినిమాల్లో వీళ్ళు చూపించేటువంటిది చూస్తూ వాటికి అలవాటు పడిపోయారు కనుక మీరు రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. అంతేకాకుండా వీళ్ళు కెమెరాతోనూ, మేకప్లతోనూ, వాటితోనూ, వీటితోనూ, లేకపోతే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనూ లేని వాటిని సృష్టించి, లేనిపోయిన వాటిని అన్నింటినీ మీ మైండ్లో క్రియేట్ చేసి ఉంచడం వల్ల అసలు మీరు రియల్ లైఫ్ని వదిలిపెట్టేసి వర్చువల్ లైఫ్లోకి వెళ్ళిపోవడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. రియల్ లైఫ్ని నాశనం చేసేసుకోవాల్సిన పరిస్థితి, విడాకులకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మీ ఎనర్జీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నా సరే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోతాయి. దీనికి బాగా అలవాటు పడిపోతే మీరు లో లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అంటే చాలా వరకు కూడా మీ ఎనర్జీ లెవెల్స్ని లాస్ అయిపోతారు. అంతేకాకుండా మీ యొక్క దాంపత్య జీవితాన్ని కూడా మీరు నాశనం చేసుకుంటారు. మీ దాంపత్య జీవితం కూడా సుఖంగా ఉండదు. ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా పడిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇంప్రూవ్ లేజినెస్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. చాలా లేజినెస్ అనేది వస్తుంది. మన జీవితానికి, మన అచీవ్మెంట్స్కి కూడా కావాల్సింది అసలు ఆ బద్ధకం ఉండకూడదు, బద్ధకం లేకుండా ఉండాలి, లేజినెస్ లేకుండా ఉండాలని చెప్పుకుంటాం. కానీ లేజినెస్ని బాగా క్రియేట్ చేసేటువంటిది పోర్నోగ్రఫీస్. అంతేకాకుండా మన అచీవ్మెంట్స్ని, గోల్స్ని, టార్గెట్స్ని కూడా వాటి వైపు ఆకర్షించకుండా, వాటిని ఆలోచించనివ్వకుండా చేసేటువంటిదే ఇది. అంటే మనకు తెలియకుండానే మన మైండ్ని, మన పరిస్థితుల్ని, మన యొక్క పరిసరాలని, మన యొక్క అలవాట్లని, మన యొక్క పరిస్థితిని అంతటిని కూడా మార్చేస్తుంది పోర్నోగ్రఫీ. ఎంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారో భయంకరం. ఒకరిని చూడగానే ఏ దృష్టి ఉంటుందో అదే దృష్టి అందరి మీద ఉంటుంది. లోకంలో ఏ ఆడపిల్ల, చిన్నపిల్ల ఎవరు కనిపించినా, ఏ మగపిల్లడు కనిపించినా మీకు అదే దృష్టి, అదే తలంపు, అదే ఆలోచన. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఇంట్లో పుట్టిన తోబుట్టువులనే కానీ, లేదా తల్లినే కానీ, లేదా బంధువులనే కానీ, వీధుల వాళ్ళని, ఇంకొకరిని విపరీతమైన మూర్ఖత్వాన్ని కూడగట్టుకుని నీ యొక్క తలంపుల్ని, నీ యొక్క థాట్స్ని కూడా మార్చేస్తుంది ఈ పోర్నోగ్రఫీ. వీటికి అలవాటు పడ్డ తర్వాత ఎదుటి వ్యక్తిని ఒక ఆలోచనతో తప్ప ఇంకా ఎలాగూ కూడా మనం చూడలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. చిన్నపిల్లల్ని చూడండి, చక్కగా నార్మల్ టైంలో ఏ విధంగా అయితే ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుందో, ముచ్చటగా ఉంటుందో. కానీ ఈ పోర్నోగ్రఫీ అలవాటు పడ్డాక మీరు చిన్న పిల్లల సహితము కూడా మీరు క్రూర మృగముల వలె చూడడానికి మీ థాట్ని, మీ మైండ్ సెట్ని మార్చేస్తుంది ఈ పోర్నోగ్రఫీ. మనం దాని నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితిలోనికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా దాని గురించి కొన్ని రోజులు మనం ఉన్నా కానీ మళ్ళీ దాని వైపే, దాని యొక్క తలంపే
కాబట్టి ఆలోచించండి. అంతేకాకుండా దీని యొక్క ప్రభావం వల్లనే మాస్టర్బేషన్స్కి, హస్తప్రయోగాలకి కూడా ఎక్కువగా పూనుకోవడం జరుగుతుంది. ఒక సెన్సిటివ్ ఆర్గాన్స్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రభావం చూపడం అనేది మీ ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా ఆడలేదు మగలేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాస్టర్బేషన్స్ కోసం అంటే ఏదో చూపిస్తున్నారు, తప్పులేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే హెల్త్ ఎఫెక్ట్స్ లేదా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఎవరో ఏయో కొన్ని వీడియోలు పెట్టగానే మీరు నమ్మేసి మీ యొక్క జీవితాన్ని అంటే మీరు ఆ మాస్టర్బేషన్స్కి పూనుకోవడం దరిద్రం. అది కొంతమంది చెప్పేది ఏంటంటే చెయ్యాలి, చేయకపోతే నష్టం అంటూ మొదలు పెడతారు. ఇంకొంతమంది అది ఎంత మాత్రము నిజం కాదు. ప్రలోభాలకు ఎంత మాత్రము కూడా అవకాశాలు ఇవ్వకండి. ఎందుకనంటే నీ శరీరం ఆటోమేటిక్గా చాలా క్రియలు మనకు తెలియకుండా మీకు తెలియకుండా అనేక క్రియలు చేస్తుంది. దాంట్లో భాగమే ఈ యొక్క నిద్రలో కూడా మీకు తడి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదన్నీ కూడా శరీరం చూసుకుంటుంది. నువ్వు ప్రత్యేకంగా స్పెషల్గా మీరు ఎడిక్ట్ అయిపోయి బయటకు రాలేనటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాకుండా మీ శరీరానికి మీకు మీ జీవితానికి కూడా ఎఫెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితిలోనికి మీ లైఫ్ని తీసుకు వెళ్ళకండి. ఈ మాస్టర్బేషన్ హస్తప్రయోగం వల్ల కూడా చాలా వరకు కూడా డిసడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. మనం ఎక్కువగా అలవాటు చేసుకుంటే మన ఇంద్రియాల్లో పుల్లు పుట్టి వాపు పుడుతుంది. దాదాపు చాలా వరకు కూడా బయట నుంచి అనేకమైనటువంటి వ్యాధులు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. ఈ వ్యాధుల వల్ల మన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది, పాడైపోతుంది. ఎక్కువగా చేయడం వల్ల వీర్య కణాల కౌంట్ తగ్గిపోయి పాడైపోయి మరీ తక్కువయ్యి పిల్లలు పుట్టలేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. దాంపత్య జీవితంలో పిల్లలు కలగలేకపోవడానికి కూడా ఇది కారణం అవుతుంది. ఈనాటి పరిస్థితి చూడండి, చాలా వరకు కూడా చాలామంది ఎక్కువగా సంతాన సౌఫల్య కేంద్రాలకి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన అవి బాగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరిగాయి అంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే వీటి వల్లనే. కాబట్టి పిల్లలు కలగలేకపోవడానికి కూడా కారణమవుతుంది. అంతేకాకుండా మన లైంగిక జీవితం అనేది అసలు నచ్చదు. రియల్ పార్ట్నర్ దొరికినప్పుడు ఆ జీవితాన్ని మీరు అనుభవించలేరు. ఈ హస్తప్రయోగానికి, మాస్టర్బేషన్కి అలవాటు పడితే సొంత వారితో లేదా సొంత పార్ట్నర్తో లైంగిక జీవితం అనేది అస్సలు నచ్చదు. సొంత వారితో కంఫర్ట్గా ఉండలేరు. ఎందుకంటే మనకు ఈ హస్తప్రయోగం అలవాటు అయిపోతుంది. రియల్ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, నచ్చదు. ఎంత ప్రభావానికి, ఎంత ప్రలోభాలకి దారి తీసేటువంటి ఈ పరిస్థితి నుంచి మరి ఏ విధంగా బయటికి రావాలి? గుర్తుపెట్టుకోండి. ఈ అంశాలు కూడా నేను ఎందుకు చెప్పాను అంటే మనకు దీనిలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్, డిఫెక్ట్స్ దొరికితేనే, అవి మనకి తెలిస్తేనే వాటి నుంచి ఏమేమి గ్రహించగలం, చేస్తే ఎన్ని ఎఫెక్ట్లు ఉంటాయో మనకు తెలుస్తుంది. అందుకే ఇన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వీటి నుంచి బయటకు రావాల్సినటువంటి కొన్ని పరిస్థితులు నేను మీకు పరిచయం చేస్తాను. అది వ్యసనం అని మొదటగా మీరు గుర్తించి దాని నుంచి బయటకు రావాలనే సంకల్పం, ఒక ఒప్పందం మీలో మీరే క్రియేట్ చేసుకోండి. బయటకు రావాలనే ఆతృత మీలో బాగా పెట్టుకోండి. మీరుగా పెట్టుకునేదే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని రోజులు, కొన్ని నెలలు ఉంటే మీకు అది అలవాటు అయ్యి ఉండగలుగుతారు, బయటకు రాగలుగుతారు. మళ్ళీ దాని గురించి ప్రస్తావించడం, దాని యొక్క అడిక్షన్కి మళ్ళా వెళ్ళటం మాత్రం చేయకండి. అండ్ దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మీరు వీటి నుంచి బయటకు వచ్చి చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. దీనికి బాగా ఎఫెక్ట్ చేసేది ఏంటంటే ఒంటరితనంగా ఉండడం వలన ఇటువంటి ఆలోచనలు పుట్టి ఇటువంటి ఒక కార్యాలకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒంటరిగా ఉండకుండా వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళడానికి లేదా ఒంటరిగా లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉండటం కూడా ప్రధానమైన కారణం. ఖాళీగా ఉండటం, ఒంటరితనం, ఈ రెండు కూడా ప్రభావితం చేస్తాయి బాగా పోర్నోగ్రఫీకి, అలాగే ఈ మాస్టర్బేషన్కి, హస్తప్రయోగానికి. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడానికి, ఏదో ఒక పుస్తకం చదవడానికి, లేదా ఏదైనా ఒక పని చేసుకోవడానికి, లేదా బయటకు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఖాళీగా ఉండడం అనేదే మనల్ని బాగా అలవాటు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నేను అన్లిమిటెడ్ ప్యాక్ ఎంచుకున్నాను, లేదా డేటా ఎంచుకున్నాను, డేటా వేస్ట్ అయిపోద్దేమో, లేకపోతే డైలీ యొక్క జీబీ వేస్ట్ అయిపోద్దేమో అని మీరు సినిమాలో, జబర్దస్త్లో, లేకపోతే ఇలాంటి పోర్నోగ్రఫీలో ఇలాంటి పరిస్థితులు చూడడం వల్లే మీరు మీ మైండ్ సెట్ని మళ్ళీ తప్పుడు దోవల్లోకి పంపిస్తున్నట్టు అర్థం. డేటా అయిపోతుంది అనేటువంటి విషయం మీకు గుర్తుంది, కానీ మీరు పాడైపోతున్నారనే విషయం అక్కడ గుర్తుండదు. కకృతిపడి డేటా కోసం మరలా మనం ఇటువంటి విషయాలకు వస్తే గనక మనం దిగజారిపోతాం, జాగ్రత్తలోకి పడిపోతాం. ఇంకొకటి, ఫ్రెండ్స్తో బయటకు బాగా తిరగండి. బయటికి చక్కగా మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ బయటకు తిరుగుతూ ఉంటే బయట ప్రపంచం మనకు గుర్తుంటుంది, కానీ ఇటువంటి ఒంటరితనం లేదా నాలుగు గోడల మధ్య జరిగేటువంటి ఈ ప్రపంచం గుర్తు ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్తో బాగా బయటకు తిరగండి. అంతేకాకుండా ఎటువంటి చెడు లక్షణాలు లేనటువంటి మంచి ఫ్రెండ్స్ని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనల్ని ఎఫెక్ట్ అయినా డిఫెక్ట్ అయినా అది ఫ్రెండ్స్ వల్లే మనం చెడిపోతాం, పడిపోతాం, లేదా బాగుపడతాం. కాబట్టి ఈ ఫ్రెండ్స్ ఎట్టంటో తెలిస్తేనే మన యొక్క లైఫ్ ఎట్టంటో తెలిసిపోతుంది. అంతేకాకుండా ప్రతి హ్యూమన్లో కూడా, ప్రతి మనిషిలోనూ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఒకటి ఉంటుంది, హ్యూమనిటీ అనేది ఒకటి ఉంటుంది, మంచి మొరాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మొరాలిటీని బయటికి తీసుకురండి. అటువంటి పరిస్థితుల్లో మంచి నేర్చుకోండి, మంచి కార్యాలు చేయండి, మంచి కార్యాలకు సపోర్ట్ ఇస్తూ ఉండండి, మంచి ఆర్టికల్స్ చదువుతూ ఉండండి. మంచి తలంపులు మీ మైండ్లో నింపబడితే మీ యొక్క దృష్టి ఆలోచనలు, చెడుల ఆలోచనలకి ఇంకా ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి మంచి ఆలోచనలతో నింపుకోండి మీ బ్రెయిన్ని, మీ ఆలోచనల్ని, మీ హృదయాన్ని. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని బాగా అలవాటు చేసేది, ఎడిక్ట్ చేసేది కూడా మొబైల్ ఫోన్. కాబట్టి మొబైల్ని ఎంతలో వాడాలో అంతలే వాడాలి. అలా వాడలేకపోవడం వల్లే మనం ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయామని ఆలోచన చేయండి. కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చేటువంటి కొద్ది రోజులైనా సరే మీరు మొబైల్ని అవాయిడ్ చేయడానికి, దూరంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. వీలైతే డేటా వేయించుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీరు నార్మల్గా ఉన్నా లేదా ఎడిక్షన్లో ఉన్నా కానీ మీరు మొబైల్ని ఎంత తక్కువ వాడితే అంత ఉపయోగం. అయితే వాడుకోండి, మొబైల్ వాడొద్దని కాదు, టెక్నాలజీ మనకు అవసరం, వాడుకోవచ్చు. అండ్ మీకు ఇచ్చినటువంటి టెక్నాలజీని మీరు
చక్కగా వాడుకోవచ్చు, కానీ దాన్ని మిస్యూజ్ చేసి వాడడం వల్ల, అతిగా వాడడం వల్లే మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా లేజినెస్ అనేది, బద్ధకం, సోమరితనం ఇటువంటి పరిస్థితులు రూమ్లో ఉండాలి, బెడ్ మీదే ఉండాలి, లేదా ఫోన్తో ఉండాలి, ఈ విధమైనటువంటి పరిస్థితులకు మనం దిగజారి చేస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. బద్ధకం ఉండకుండా ఉంటేనే మనం ఇంకా వేటి విషయంలోనైనా అట్రాక్టివ్గా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త పని, కొత్త ఆలోచన, కొత్త తలంపులతో, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థాట్స్తో, అంటే ఏదైనా తెలుసుకోవాలి లేదా ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది చాలా మంచి హెల్ప్ చేస్తుంది మనకు అవాయిడ్ చేయడానికి. అంతేకాకుండా బుక్స్ని రీడ్ చేయడం, ప్రేయర్ చేయడం, ఆత్మీయతలు ఎక్కువగా గడపడం, ఇట్లాంటి విషయంలో మీరు ఎక్కువ పాల్గొంటే కనుక మీరు ఖచ్చితంగా వీటిని త్వరగానే మీరు అవాయిడ్ చేయడం జరుగుతుంది. వాటి బానిసత్వం నుంచి విడుదల కావడం జరుగుతుంది. శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు, మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా స్ట్రెస్ అనేది తగ్గిపోయి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి తలంపులు అనేవి ఇంకా రాకుండా ఉంటాయి. లేట్గా పడుకోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్య మారిపోయింది. ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోండి. త్వరగానే పడుకోండి, త్వరగా లేవండి. టెంప్టేషన్కి గురి చేసేటువంటి వీడియోలు కానీ, లేకపోతే అశ్లీలమైనటువంటి దృశ్యాలు కానీ, లేకపోతే పనికిమాలినటువంటి వీడియోలు కానీ, లేకపోతే పోర్నోగ్రఫీ కానీ చూడడం మానేసేయండి. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చూసినా, 1,00,000 సార్లు చూసినా మీకు అదే కనపడుద్ది. వాళ్ళే డిఫరెంట్గా వాళ్ళే మేకప్లు వేసుకొని మీకే కనపడతారు తప్ప ప్రకృతిలో సృష్టి ధర్మం ఎప్పటికీ మారదు. కాబట్టి మీరు ఇంకా అవాయిడ్ చేసి వాటిని చూడకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటివరకు మీరు అంత జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి మీ మైండ్ సెట్ని మీరు మరలా పోర్నోగ్రఫీ చూస్తే మరలా పడిపోతారు, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి అవాయిడ్ చేయండి. పోర్నోగ్రఫీని చూడడం, అశ్లీలమైనటువంటి లేకపోతే చెత్త వీడియోలన్నీ చూడడం మానేసేయండి. ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించండి. అలా చూపించడం వల్ల ఆత్మీయమైన విషయాలు బాగా నేర్చుకుని ఈ శరీరసారమైనటువంటి విషయాలు చాలా తగ్గిస్తారు. కాబట్టి ఎడిక్షన్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా పెయింటింగ్స్ లేదంటే పిల్లలతో ఆడుకోవడం లాంటివి, బాల్ గేమ్స్ లాంటివి, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. అంతేకాకుండా కొత్త ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉంటే, కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటే మన మైండ్ సెట్ చాలా ప్లెజర్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు లేకపోతే లోన్లీగా ఫీల్ అయినప్పుడు పరిసర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, లేదా టూరిజంకి వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిని అనిపిస్తూ ఉంటే మనం వాటిని చూస్తూ ప్లేసెస్ తిరుగుతూ ఉంటే కనుక మనకు చాలా రిలీఫ్ ఉంటుంది, చాలా మన మైండ్ సెట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆఖరిగా ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం, నలుగురితో మంచిగా మాట్లాడుతూ ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. అంతేకాకుండా మంచి రిలేషన్స్ని ఏర్పాటు చేసుకోండి, రిలేషన్స్కి వాల్యూ ఇవ్వండి. నలుగురితో మనం మాట్లాడుతూ ఉంటేనే మనం ఒంటరి వాళ్ళం కాదు, అలాంటి చెడు తలంపులు మనలోకి రావు. కాబట్టి మంచి బంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ నలుగురితో మాట్లాడడం వల్ల మనకి లోన్లీగా అనిపించేటువంటి చెడు తలంపులు అనేవి దూరం అవుతాయి. ఈ వీడియో ద్వారా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయము కూడా, అంటే డ్రాబ్యాక్స్ అన్నీ కూడా, డిఫీట్స్ అన్నీ కూడా, దాంతోపాటు ఏ విధంగా బయటపడవచ్చు, ఏం చేస్తే మన మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఆ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడతాం అనే విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీకు మీరుగా, మీ స్వతహాగా నేర్చుకుని మీరే ట్రై చేసి మీరే బయటపడాలని. ఎందుకు అంటే మీకు మీరుగా నేర్చుకుని ఒంటరిగా మీరే పాడైపోయారు కాబట్టి మరలా మీరే రెక్టిఫై చేసుకోవాలి. అది మీ బాధ్యత. కాదులే అని వట్టి మాటల కింద తీసిపడేసి మీ జీవితాన్ని అక్కడే నిలుపుకుంటే అది అక్కడ ఆగదు, దిగజారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మాస్టర్బేషన్, ఈ పోర్నోగ్రఫీ అనేది మీ జీవితంలో చాలా వరకు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఆలోచించుకొని మీరు మంచి పైన వైపు నడుస్తారని ఆశిస్తూ స్వస్తి.